9వ కీర్తన 2వ వచనం ఒకసారి చదువుకుందామండి. నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటము గలదనము నేర్చున్నారు. హల్లెలూయా. చాలమ్మ. తమ నోరు కపటము గల నోరు. హల్లెలూయా. ఎందుకంటే నోరు తెరిస్తే ఆ కపటము గల నోరు మామూలుగా తెరవట్లేదు, కపటంగా తెరుస్తున్నారు. ఆ కపటముగా తెరిచిన నోరు ఏమేం మాట్లాడుతుంది, ఏమేమి ఉంటుంది అనేది 6వ వచనం వరకు ఉంటుంది. దయచేసి చదవక్కర్లేదు. హల్లెలూయా. వాళ్ళు ఏం చెప్తారంటే అబద్ధాలే చెప్తారు. నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తారు. హల్లెలూయా. ద్వేషపు మాటలు మాట్లాడతారు. అందులోనే ఉంటుంది నిర్నిమిత్తముగా పోరాడుతారు. మనము చూపిన ప్రేమకు ప్రతిగా మన మీద పగపడతారు. హల్లెలూయా. మనము చేసిన మేలునకు ప్రతిగా కీడు చేస్తారు. మనము చూపిన ప్రేమకు ప్రతిగా ద్వేషము చూపుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత భయంకరమైన మన మాటలు ఒక్కసారి ఆలోచించండి. అలనాడు అహీతోపేలు అవ్వచ్చు, అంటే మరి ప్రవచనాత్మకం కాబట్టి యోధ అవ్వచ్చు. కానీ ఇప్పుడు కూడా మరి పరిశుద్ధులమని చెప్పుకుంటున్నాం మనం కూడా ఇటువంటి ఈ 6 మాటల్లో అనేక మాటలు మన నోటి నుండి కూడా వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, మన మాటలు ఎలా ఉండాలి, ఏం చేయాలంటే ఆ 4వ వచనంలో ఉంటుంది, మనము మానక ప్రార్థన చేయాలి. అంతకుమించి మనం ఏమి చేయలేము. వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ శాపాలు వాళ్ళు పెడుతూ ఉంటారు, వాళ్ళు చేసే ప్రతి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం మాత్రం మానకుండా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం మాట్లాడే మాటలు నిన్న నేను నెట్లో చర్చ చేస్తే దొరికిందండి. మన నోటిలో ఎన్ని క్రిములు ఉంటాయి అనేది ఎవరైనా చెప్పగలరా? ఊహించలేము మనం. ఎందుకంటే మనం మాట్లాడే మన బాత్రూంలో స్నానం చేసే ట్యాప్లోనండి 6267 క్రిములు ఉంటాయంట, బ్యాక్టీరియా ట్యాప్లో. మరి మన నోట్లో ఎన్ని ఉంటాయి చెప్పగలమా? 50 నుండి 100 కోట్ల క్రిములు ఉంటాయంట. 50 నుండి 100 కోట్ల క్రిములు మన నోటి నుండి వస్తాయి. అలాంటి క్రిములు ఉన్న నోటి నుండి మరి మంచి మాటలు ఎలాగొస్తాయి? కాబట్టి మన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా దావీదు చెప్తాడు కదా, 14వ కీర్తన 19వ, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండేలా ఉండాలి. హల్లెలూయా. అటువంటి మాటలు మనం మాట్లాడగలగాలి, అటువంటి మాటలు మాట్లాడాలి. జనరల్గా మనం సాధారణంగా ప్రతి ఒక్కరూ పురుషుడైతే రోజుకి 7,000 మాటలు మాట్లాడతారట. మరి స్త్రీలైతే ఎంత మాట్లాడతారు చెప్పగలరా? 20,000 మాటలు మాట్లాడతారు. హల్లెలూయా. కాబట్టి మాకంటే మీరే జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఒక ఆయన చెప్తారు, మన నోటి మాటలు ఎంత శక్తివంతమైనయో చెప్తారండి. బంధాలను కలిపేది నోటి మాటే, విడదీసేది నోటి మాటే. కుటుంబాలను సమాధానంగా ఉంచేది నోటి మాటే, సమాధానం లేకుండా చేసేది కూడా నోటి మాటే. హల్లెలూయా. ఒకరిని బ్రతికించేది నోటి మాటే, మానసికంగా మాటలతో చంపేసేది కూడా నోటి మాటే. పిరికి వారిని పరాక్రమవంతుడిగా చేసేది కూడా నోటి మాటే. పరాక్రమవంతుణ్ణి పిరికివాడిగా మార్చేసేది కూడా నోటి మాటే. హల్లెలూయా. కృంగిన వాడిని లేవనెత్తేది నోటి మాటే, లేచిన వాడిని కిందకి అనగదొక్కేది కూడా నోటి మాటే. అంత భయంకరమైన నోటి మాటలు. మన నోటి నుండి వచ్చే మాటలు ఎలా ఉండాలో మరి పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందామండి. ఒక మాట ఉంటుంది సామెతలు 18:21లో, జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి గలవారు దాని ప్రతిఫలమునందుదురు, తిందురు. హల్లెలూయా. జీవ మరణములు, ఒక మనిషిని ఇందాక అనుకున్నాం కదా, చంపేసేదైనా బ్రతికించేదైనా, జీవాన్ని ఇచ్చేదైనా మరి మరణానికి తీసుకెళ్లేదైనా మన నోటి మాటే. హల్లెలూయా. బ్రతికించడం నాలుక వశములో ఉంది. చంపేసినా సరే ఈ నాలుగుతోటి చంపేస్తారు, కత్తులు కటార్లు ఏమీ అక్కర్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మరి 2 తిమోతి 2:16లో ఒక మాట ఉంటుందండి, పవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండుము, అట్టి
భక్తిహీనులగుదురు. అలాంటి మాటలు మాట్లాడితే మనం భక్తులం కాదండి, భక్తిహీనులైపోతాం. పవిత్రమైన మాటలు మాట్లాడాలి, అపవిత్రమైన మాటలు మనం మాట్లాడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పవిత్రంగానే జీవిస్తారు, కానీ అపవిత్రమైన మాటలు వినడానికి కూడా చెవి ఒగ్గుతుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 17:4 ఒక వచనం ఉంటుంది, చెడు నడవడి గలవాడు దోసపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి ఎగ్గును. ఇందాక అనుకున్నాం కదా, అది మన చెడు ప్రవర్తన చేయకపోయినా ఆ మాటలు వినడం కూడా అలా భక్తిహీనులుగా మారిపోతామని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి కీర్తన 52:2-4 వచనాలండి. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనమును చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనమైన మాటలే నీకు ఇష్టము. మాటలు జాగ్రత్తగా లేకపోతే ఎంత ప్రమాదమో ఇక్కడ వివరిస్తున్నారండి. హల్లెలూయా. కొంతమంది మాటలు మంగళకత్తిలా ఉంటాయటండి. మంగళకత్తి ఏం చేస్తుంది? విడదీసేస్తుంటుంది, కత్తిరించేస్తుంటుంది. అవునా కాదా? హల్లెలూయా. సాధారణంగా మనము ఒక మాట విన్నా లేదా చూసినా సరే యాజ్ ఇట్ ఈజ్గా అది ఇతరులకి చెప్పలేం, ఎవ్వరూ చెప్పలేరు. నేనే కాదు, మీరైనా సరే ఎవ్వరో యాజ్ ఇట్ ఈజ్గా. చిన్నవాడు అండి, నేను ఢిల్లీలో పనిచేసేటప్పుడు ఒక సాఫ్ట్ స్కిల్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అక్కడ 10 మందికి మొదట అతనికి ఒక మాట చెప్పాడు చెవిలో. ఆ మాట చెప్పి నువ్వు ఆ పక్కోడికి చెప్పు అన్నాడు. అలాగే తర్వాత 2, 3, 4, 5, 10 వాడికి వచ్చిన తర్వాత అతను ఏం చెప్పాడు అని అడిగాడు. ఇది ఇందులో చెప్పాడు, ముజే రేటా బహుత్ పసంద్ అన్నాడు 10వ వ్యక్తి. అలాగే 9వాడిని ఎవరన్నారు, మీరు నమ్మరు, ఆ ఫస్ట్ వాడు తప్పించి మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ 4 వర్డ్సే ఏం చెప్పలేదు. అసలు ఏం చెప్పాడంటే ముజే మీఠా బహుత్ పసంద్ అన్నాడు, నాకు స్వీట్ చాలా ఇష్టము అన్నాడు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి అది రేటా బహుత్ పసంద్ అన్నాడు. ఎంత అర్థం మారిపోయిందండి. మన నాలుక అంత ప్రమాదకరమైంది. ఏ మాట చిన్నదే, 4 వర్డ్సే, 4 వర్డ్స్ కూడా మనం కలపకుండా తీసివేయకుండా మనం మాట్లాడలేము. హల్లెలూయా, హల్లెలూయా. మరి సౌలు దావీదు మధ్య ఉన్న సంబంధాన్ని ఈ మాట ద్వారా శత్రువుగా మార్చిన సందర్భం ఒకటి మాట్లాడుకుందామండి. ఇది 1 సమూయేలు 21, 22 అధ్యాయాల్లో ఉంటుంది. దావీదు నోబులో యాజకుడైన అహీమేలకు వద్దకు వచ్చాడు. దావీదు నోబులో అహీమేలకు వద్దకు వస్తాడు. ఎందుకంటే వచ్చి పారిపోతున్నప్పుడు వచ్చి, నాకేమన్నా తినడానికి రొట్టెలు ఉన్నాయా అని అడుగుతాడు. నా దగ్గర రొట్టెలు ఉన్నాయి కానీ ఇది మీకు కాదు, పనోళ్ళకి అని చెప్తాడు. అలాగే ఏమన్నా ఆయుధం ఉందంటే, అలనాడు నువ్వు గొలియాతుని చంపావు కదా, ఆ గొలియాతు చంపిన ఈటు అదిగో అక్కడ ఉంది, ఆ ఈటిని మరి తీసుకో కావాలంటేనని చెప్తాడు. ఈ 2 తీసుకుని దావీదు వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అక్కడ దోయేగు అని ఒక సౌలు శిష్యుడు ఒకడు ఉంటాడు, సౌలు దగ్గర పనిచేసినాడు. అక్కడికి వెళ్ళి యాజిటీగా చెప్పడు కదా, ఏం కలిపి చెప్తాడో మీకు తెలుసు కదా. సౌలు నిన్ను పొడి చేయడానికి ఈటు తీసుకుని వెళ్ళిపోయాడు, ఖచ్చితంగా అదే చెప్తాడు. ఈటు తీసుకుని వెళ్ళాడు కాబట్టి అని సౌలుకి చెప్పగానే సౌలుకి కోపం వచ్చేస్తుంది, ఉద్రేకపడిపోతాడు. అప్పుడు అబీమెలెకు దగ్గరికి వచ్చి, మీరు నమ్మరు, 85 మంది ప్రవక్తల్ని చంపేస్తాడు. అంతేకాదు మరి అక్కడున్న ఆ నోబులో కాపురం చేస్తున్న వారిని అందరినీ కూడా కత్తి చేత హతం చేసేస్తాడు. మగవారిని, ఆడువారిని, బాలుర్ని, పిల్లల్ని, ఎడ్లని, గొర్రెల్ని, గాడిదల్ని అన్నిటిని కూడా చంపేస్తాడు. ఒక్క అబీమెలెకు కొడుకు మాత్రమే పారిపోతాడు. హల్లెలూయా. చూసారా, ఒక్క మాట ఈడెళ్ళి అక్కడ చెప్పబట్టి అతన్ని చంపేశాడు. అతన్ని చంపడానికి అదే కారణం, అబీమెలెకుని చంపడానికి ఈ దోయేగు అనేవాడు వెళ్ళి చెప్పే మాట వలన మరి అతను చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన మాటలు ఎలా ఉంటాయి? మన మాటలు మంగళకత్తిలా ఉండకూడదండి. మరి ఎలా ఉండాలంటే సూది దారంలా ఉండాలి. మంగళకత్తి ఏంటంటే ఇలా ఎడదీసుకుంటూ వెళ్ళిపోతుంది, కానీ సూది దారం
కలుపుతూ కలుపుతూ ఉంటుంది. కాబట్టి మరి దేవుని బిడ్డలమైన మనం మన మాటలు కలిపేలా ఉండాలి కానీ విడదీసేలా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఇద్దరైనా సరే విడిపోవడానికి నీ మాటలు నా మాటలు కారణమైతే ఆ మంగళకత్తెవి నువ్వు నేనే. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎవ్వరు విడిపోకూడదు, కలిసే ఉండాలి. సంఘమైనా, సంఘస్థులైనా, కుటుంబాలైనా, బంధుమిత్రులైనా, ఎవరైనా కలిసి ఉండాలంటే మీరు నేను కూడా సూది దారంలా కలపడానికి మాత్రమే ప్రయత్నం చేయుదుముగాక. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా మీకు? జీవమరణములు నాలుక వశము. చూశారు కదా ఎలా చనిపోయారు? 85 మందిని, గ్రామాన్ని, పట్టణాన్ని నాశనం చేసి పడింది కేవలము నాలుక మాత్రమే. హల్లెలూయా. ఒక సామెత ఉంది కదండి, కాలు జారితే చెప్పండి, మీకు అందరికీ తెలిసిందే, కానీ జారుతూనే ఉంటుంది నోరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నోటి మాటను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హల్లెలూయా. మనకి బాహ్య శరీరంలో అన్ని అవయవాలు కూడా దేవుడు రెండేసి ఇచ్చాడండి. 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, 2 ముక్కు రంధ్రాలు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు. కానీ నోరు ఒక్కటే ఇచ్చాడు. ఒక్క నోరుతోటే భరించలేకపోతున్నాం. మరి 2 నోరులు కానిస్తే పరిస్థితి ఎలాగుంటుందో దేవాది దేవుడు అప్పుడే ఊహించి ఉంటాడు. కాబట్టి మనం ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. హల్లెలూయా. సామెతలు 12:18 ఒక వాక్యం ఉంటుందండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానులలాగా ఆరోగ్యదాయకము. హల్లెలూయా. ఇందాక కత్తిరి అనుకున్నాం, ఇప్పుడు కత్తిపోటు వంటి మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి 15:1 ఉంటుందండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. హల్లెలూయా, హల్లెలూయా. రేపేదేంటి? మంట రేపుతుంది. మనం మాట్లాడే మాట అగ్ని లాంటిది అనమాట. మంట రేపుతూ ఉంటుంది. అగ్ని కోపంతో సమానం. కోపాన్ని దేవుడు అగ్నితో పోల్చాడు. అలాంటి ప్రమాదకరమైనది, ఏమీ లేకుండా, నిప్పు లేకుండానే తగలెట్టేస్తుంది. హల్లెలూయా. మరి కత్తి లేకుండానే మనిషిని చంపేస్తుంది మాట. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొన్ని మాటలు మన కోపాన్ని తగ్గిస్తూ ఉంటాయి. హల్లెలూయా. మరి కొన్ని మాటలు మనం చేసే కోపాన్ని రెచ్చగొడుతూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి కోపాన్ని కూడా మనము కొద్దిగా కంట్రోల్ చేసుకుని మాట్లాడాలి. లాస్ట్ మంత్ ఒక యాక్సిడెంట్ జరిగిందండి హైదరాబాదులో. మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. ఒక సిఐ కార్ని ఓ 2 వీలర్ అతను వచ్చి గుద్దేస్తాడు. అతను ఎప్పుడైతే అలా గుద్దేశాడో, సిఐ కదా, ఆ వర్క్ టెన్షన్లో ఉన్నాడో ఎందులో ఉన్నాడో తెలియదు, వెంటనే దిగి మరి ఆ 2 వీలర్ అతన్ని ప్యాట్మని కొట్టాడు. అతను ఆ డివైడర్ మీద పడిపోయి చనిపోయాడు. వెంటనే అతనికి మరి ఆ సీసీ కెమెరాల్లో అన్ని ఎంక్వైరీలో తెలిసింది, అతను కొట్టడం కరెక్టే, అతను చనిపోవడం కరెక్టే. కాబట్టి అతని బ్రతుకేమైపోయింది? బుగ్గి అయిపోయింది. కేవలము కోపం వలన. ఇందాక చదువుకున్న మాట అదే కదండి. కోపము ఎంతో మరి అంత భయంకరమైనది, అగ్నితో సమానం. హల్లెలూయా. బ్రతుకు బుగ్గిపోలైపోయింది. కాబట్టి మన మాటలు మరి జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. న్యాయాధిపతులు 8:1-2 వచనాలండి. అందులో ఒక మాట ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్రాయిమీలు గిద్యోనుతో నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మల్ని నేల పిలువని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకతడు మీరు చేసినది ఎక్కడ, నేను చేసినది ఎక్కడ? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రామీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జేయేబును మీ చేతికి అప్పగించాను. మీరు చేసినట్లు నేను చేయగలనా? నేను అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద కోపము చల్లారెను. హల్లెలూయా. మన కోపం చల్లార్చడానికి ఈ సందర్భాన్ని దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే మీ ఎఫ్రాయిమీల మీద మరి యుద్ధానికి ఎఫ్రాయిమీలు ఎవరో గిద్యోను ఇశ్రాయేలీయుల్ని
అమాలేకీయులు తోచుకుని 7 సంవత్సరాలు తోసుకుని తినేస్తున్నప్పుడు దేవుడు గిద్యోని లేపి అతని మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇతను ఎఫ్రామీయుల్ని పిలవకుండా వెళ్ళాడు. పిలిస్తే వచ్చేవారో లేదో తెలియదు. మనం కూడా కొన్ని పనులు చేసి పిల్లలేదనుకోండి, పిల్లలేదంటాం, కానీ పిలకిచ్చినా రాం మనం. కొన్ని పనులు అంతే. కానీ నిందక రెడీగా ఉంటాం, నన్ను పిల్లలేదు అందుకనే నేను వెళ్ళలేదని. అలాగే ఇక్కడ కూడా నువ్వు చేసి పని ఏంటి, నువ్వు వెళ్ళే యుద్ధానికి మమ్మల్ని పిలాలి కదా, గెలిచాడు కాబట్టి అని అన్నప్పుడు ఇతను మరి బల పరాక్రమం గలవాడే, వాళ్ళని కూడా కొట్టగలిగే కెపాసిటీ దేవుడు ఇతనికి ఇచ్చాడు. అయినా సరే అతను మాట్లాడతాడు, ఎక్కడ మీరెక్కడా నేనెక్కడా, నీ ద్రాక్ష నా పరిగె మీ ద్రాక్ష పళ్ళు. అక్కడ చిన్న వర్డ్ ఉంటుందండి, చిన్న కన్ఫ్యూజను. మీ ద్రాక్ష పళ్ళ కంటే ఎఫ్రామీయుల పరిగి మంచిది కాదా అన్నాడు. నా ద్రాక్ష పళ్ళ కంటే మీ పరిగ, మీరు ఏరి పాడేసిన పరిగ మంచిది కాదా అంటే, మీరు ఇంత గొప్పోళ్ళు, మీరు సింహాలు లాంటి వాళ్ళు, కుక్కలు లాంటి వాళ్ళని కొట్టడానికి నువ్వెందుకు, నక్కలు లాంటి వాళ్ళు మేము సరిపోతాం కదా అన్నట్టుగా చెప్పబట్టి వెంటనే ఎప్పుడైతే సింహాలతో పోల్చాడో అబ్బా ఇంకా వాళ్ళ కోపం చల్లారిపోయింది. మాటలు అలా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక రాజుగారి కట్టండి జాతకాల పిచ్చి ఎక్కువ. జాతకాలకు ఒక మంచి జాతకస్తుని పిలిచి నువ్వు నా గురించి జాతకం చెప్పంటే, ఆడు జాతకం చెప్పాడంటే ఏంటంటే, మహారాజా నువ్వు గొప్ప నష్టజాతకుడివి, నువ్వు పెద్ద కొడుకు చచ్చిపోతాడు, చిన్న కొడుకు చచ్చిపోతాడు, నీ కూతురు చచ్చిపోతుంది, నీ భార్య చచ్చిపోతుంది, తర్వాత నువ్వు కూడా చచ్చిపోతావు అని చెప్పాడండి. అప్పుడు చెప్పగానే ఆడికి జాతకం నిజమే, కానీ చెప్పగానే ఆడికి కోపం వచ్చి ఆయన ఉరి తీయించాడు. మరి ఇంకో పిచ్చి ఉంది కదా, మరి ఇంకొకరిని పిలిచాడు. ఆడేం చెప్తాడంటే, ఆడు మహా తెలివైనడు, మహారాజా మీ జాతకం బ్రహ్మాండమైన జాతకం, నీ భార్య చనిపోయినా, నీ బిడ్డ చనిపోయినా, కొడుకు చనిపోయినా, చిన్న కొడుకు చనిపోయినా, కూతురు చనిపోయినా ఆ తర్వాతే నువ్వు చచ్చిపోతావు, అంతవరకు దేవుడు నీకు దీర్ఘాయుసు ఇచ్చాడు అన్నాడండి. రెండు ఒకటే కదా. మన మాటలు ఎలా ఉంటున్నాయి అనే దానికి చిన్న ఉదాహరణ. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక అనుకున్నాం కదా, మృదువైన మాట కోపాన్ని చల్లారు. హల్లెలూయా. ఆ రాజుకి కోపాన్ని రప్పించాడు. ఈ వెనకాల వచ్చినవాడు మృదువుగా మాట్లాడాడు, అదే మాట ఆ క్రోధాన్ని చల్లార్చాడు. హల్లెలూయా. మన మాటలు మరి పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలంటే హల్లెలూయా. మరి మొదట మనం చెప్పుకున్నాం కదా, ప్రార్థన చేయాలి. దావీదే చెప్తాడు 4వ వచనంలో, ప్రార్థన మానకుండా ప్రార్థన చేయాలి. రెండోదిగా మరి అపోస్తలు 2:3-4 వచనాలండి, అపోస్తల కార్యాలు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడారు. మన మాట కరెక్ట్గా రావాలంటే దేవుడికే మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంతేకాదు సహవాసంగా కూడుకోవాలి. వీళ్ళందరూ కూడుకునే ప్రార్థన చేశారు కాబట్టి, ఎక్కడైతే 2-3 నా నామంలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను, వారి మధ్యన ఉంటాను అన్న దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, మరి నీతిమంతుడు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ వాక్శక్తి దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక అనుకున్నాం కదండి, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలి అంటే మానకుండా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మీకు మంచి వాక్శక్తి ఇస్తాడు. ఆ వాక్శక్తి మీకు, నాకు, మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దేవుడు చిన్న కీర్తన దీవించి ఆశీర్వదించును. హల్లెలూయా. మరి 4